నమస్తే వెల్కమ్ ఆదాబ్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్. ఇప్పుడు నేను ఇంకా బీపీ షుగర్ షాపింగ్ కాంప్లెక్స్ సమర్పించు విందు మాది సొల్లు మీది స్పాన్సర్డ్ బై తిరుపతి పటాణి గుండు. ఈ వారం చీరల పందిరాన్ని ప్రారంభిద్దామా? ముందుగా మాకు తోచిన నెంబర్కి డైల్ చేసి సొల్లు అని నేనంటాను. అప్పుడు మీరు గడగడ గడగడ మాట్లాడేసి కొట్టించేసేయాలి. అది పరిచయక నేను స్టాప్ ఇట్ అని నేనన్నాను అనుకోండి, 5,000 రూపాయల చీర మీరు గెలుచుకున్నాను. అలా కాకుండా ఇంకా చెప్పండి అన్నాను అనుకోండి, ఇంకేముంది ప్రోగ్రామ్ అన్న అయిపోతుంది, మా కాల్ అనే కట్ అవుతుంది. నా ఫస్ట్ లకి కాల్ ఎవరిస్తుందో చూద్దామా? నాది సేమ్ క్వశ్చన్. చూసారండి, ఆదివారం పట్టపక్కలు ఒక ఆడది నోటితో మాటకి మాట ఎదురు చెప్తుందంటే దీని వెనకాల ఏదో ఉంది. గొప్పదేసి మొన్న వచ్చిన మీ నాన్న కానీ ఏమన్నా ఊరిపోతాడా ఏమిటి? దేక మాటలు అవి నేను నిన్న మీతో మాట్లాడిన విషయం ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నాకు తిన్నదే గుర్తుండదు, నువ్వు అన్నదే గుర్తుంటుంది. నన్ను రమణీయ కలుగుతానా? ఇంకే పిలవమంటావు? పిలుస్తాలే. అనుష్క పిలిచేదా? ఇంకొకసారి పిలవండి. అనుష్క ఆడవాళ్ళకి అబద్ధం అనుకుంటే ఎంత సంతోషం వేస్తుందో. మీరు మాత్రం అర్థమైన చెత్త విషయాలను బుర్రలో పెట్టుకొని పెళ్ళని చెప్పింది మాత్రం నేను చెబుతా వినేది చెబుతూ వదిలేస్తాను. సర్లే, ఇంతకి నేనే పేరు పిలవమంటావా? నువ్వే చెప్పు. నేను చెప్తా రమా అని పిలవచ్చుగా. అలాగే పిలుస్తాలే రమణి. అలాగే రమా. ఇంకొకసారి పిలవండి. రమా. అబ్బా, ఇంకొకసారి రమా. అబ్బా, మీరు రమా అనిపిస్తుంటే నా చెవులు కలిసి సుమా అని వినిపిస్తుంటారు. నీకు చోటు కానీ రాలేదు కదా, సాయంకాలం వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకున్నా. అవును, సుమా అంటే పట్టింటి కోర్సులో అర్థం కానీ దిగుతుందా ఏమిటి? సుమా అంటే ఎవరో తెలీదా? ఆంధ్రుల అభిమాన యాంకర్ అండి. ఆవిడే నాకు రోల్డ్ గోల్డ్. గోల్డ్ కాదేది, రోల్ మోడల్. ఏదో ఎప్పటికైనా ఆవిడంత పెద్దదాన్ని కావాలి. ఎందుకు కావు? కొన్ని సంవత్సరాలు పోతే నీకు ఆవిడంత వయసు వస్తుందిలే. సుమా అంటే దాని అర్థం ఆవిడంత గొప్ప యాంకర్ కావాలి. అక్కడ వెళ్ళి లైట్ ఆఫ్ చేసి కెమెరా ముందు యాక్షన్ అంటే రాదు. ముచ్చాడల రోజు నీకు మాటే రాదుగా. ఎలా వస్తుంది? ఇలా రిహార్సల్స్ మొదలు పెట్టడం ఆలస్యం. మీరు లైవ్ లో చూస్తుంటారు. అబ్బా, ఇంతకీ నన్నేం చేయమంటావు? నువ్వే చెప్పురా. నేను ఇక్కడ నుండి యాంకరింగ్ చేస్తూ ఉంటాను. మీరు అవతల వ్యక్తిలాగా అక్కడి నుంచి మాట్లాడండి. ఓ చెప్తేగా నేను రెడీ. రెడీగా? రెడీ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్. ఇప్పుడు నేను మిమ్మల్ని 3 ప్రశ్నలు అడుగుతాను. ఈ 3 ప్రశ్నల్లో మీరు ఏ ఒక్కదానికైనా సరైన సమాధానం చెప్పారనుకోండి, 5,000 రూపాయలు చేర్చుకుంటారు. నా ఫస్ట్ లకి కాలర్ ఎవరికి వస్తుందో చూద్దామా? హలో 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 హలో. ఏమండి, మీ మాటలకు వినిపించట్లేదండి. అసలు టీవీ వాళ్ళని తగ్గిస్తారా? హలో. వినిపిస్తుంది. హలో, మీ పేరు? ఆనందం. అబ్బా, ఇది ఆడవాళ్ళ పేరు ప్రోగ్రామ్ అండి. ఆడవాళ్ళ పేరు చెప్పండి. అలాగే. హలో, మీ పేరు? వంటలమ్మ. ఆడవాళ్ళ పేరు చెప్పి మగ కొంచెంతో మాట్లాడతారే. లేకపోతే నేనేమో చాలా అనుకున్నావు అలా మాట్లాడితే నాకున్నది ఒకటే ఉంటూ నేను ఇలా వంటలమ్మ గారు, మీ పేరు నాకు భలే నచ్చిందండి. థ్యాంక్స్ అండి. వంటలమ్మ గారు, మా ప్రోగ్రామ్ రోజు చూస్తూ ఉంటారా? తప్పకుండా చూస్తున్నానండి. మీ ప్రోగ్రామ్ చూడకుండా ఆయనకు ఓట కూడా ఉండదు. నిజమా? వంటలమ్మ గారు, మీరు ఏ గురించి మాట్లాడుతున్నారు? పెంటపాడు నుంచండి. అంటే నువ్వు అసలు యాక్టింగ్ చేస్తున్నావా? ఈ వంట మనం తిట్టాలనుకుంటున్నావా? ఇలాగైతే నా వల్ల సరే, ఒక్కసారి. వంటలమ్మ గారు, మా ప్రోగ్రామ్ రూల్స్ అన్ని తెలుసు కదా? తెలుసండి. తెలుసుగా పర్వాలేదు, మళ్ళీ చెప్తాను వినండి. వంటలమ్మ గారు, ఇప్పుడు నేను మిమ్మల్ని 3 ప్రశ్నలు అడుగుతాను. ఈ 3 ప్రశ్నల్లో మీరు ఏ ఒక్కదానికైనా సరైన సమాధానం చెప్పారనుకోండి, 5,000 రూపాయల చీర మీరు తెచ్చుకుంటారు. వంటలమ్మ గారు, ఇప్పుడు మొదటి ప్రశ్న. నాకొక నవ్వుతాడు, ఏడుస్తాడు. ఏడుస్తాడా? ఎవరే? నేనే.
నటుడండి. వంటలమ్మ గారు, ఇప్పుడు మీ రెండో ప్రశ్న చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. వేస్తే వేయిస్తుంది, తీసిన రాదు, పీకిన రాదు. తెలియదండి. ముగ్గండి. వంటలమ్మ గారు, ఇప్పుడు మీ మూడవ ప్రశ్న చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. దీనికి కానీ మీరు సరైన సమాధానం చెప్పినట్లే 5,000 రూపాయలు గెలుచుకుంటారు. వంటలమ్మ గారు వింటున్నారా? వింటున్నామండి. దూరంగా ఉంటే నల్లగా ఉంటుంది, దగ్గరికి వచ్చి పట్టుకుంటే మెత్తగా ఉంటుంది, నోట్లో వేసుకుని తింటే తీయగా ఉంటుంది. నాకు తెలుసు. వంటలమ్మ గారు, మీరు 5,000 రూపాయల చీరని 5,000 రూపాయల చీర చక్క ఈ శ్రావణ శుక్రవారం రోజు మీరు కట్టుకొని హ్యాపీగా తిరగచ్చు. అవునా? నిజమా? చాలా థాంక్స్ అండి. ఇంతకీ ఆ చీర ఎప్పుడు పంపిస్తారో? మా ఆయన ఎప్పుడు ఇచ్చాక చాలా ఊరుకో. అదే ఒత్తికో నేను చీర కొనుక్కుంటే చాలండి. మీరు చీర కొని వాళ్ళే కానీ దాని ఒక నేను చూస్తాను, నేనే కట్టుకొని చక్కగా తిరుగుతాను. 5,000 చీర ఎట్టుకుంటున్నాను. ఖర్చు నాకునేమో అన్నా. ఎంత ప్లాన్ వేసావే? ఇంట్లో వచ్చే శ్రావణ శుక్రవారానికి ఇప్పుడు నుంచే టెండర్ పెట్టింది కాక దానికి ఒక యాంగర్ ముసిగేసి నాకు నాటకాలు వచ్చావా? చాలా అనుకోండి. నాటకాలు ఆడటానికి నేను జ్యోతి గారిని కానీ మధుమని కానీ అంతకన్నా నీతో వాకి ఆకలిస్తుంది కానీ వెళ్ళి టిఫిన్ పట్టావే. ఇంకా టిఫిన్ చేయలేదండి. చెయ్యదా? నేను హోటల్కి వస్తున్నాను. ఒక 10 నిమిషాలు ఆగొచ్చుగా. 10 నిమిషాలు ఆగితే టిఫిన్ తెచ్చిస్తావా? లేదు, నేను మీతో మాట్లాడతామని. తప్పేదో ఉంది. రెడీ ఎప్పుడేదో పుట్టినరోజు ఆదివారం అనుభవం అయిందా? అవుతుందండి. అబ్బా త్వరగా రావే. కనిపిస్తా ఉంటారు. ఇక్కడ ఈ రాశి ఫలాలు ఓకే ఏంటి ఈ వారం మీ ఇంట్లో అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఏంటి కొత్త వ్యక్తులు ఇంట్లో ప్రవేశిస్తారు. అంటే ఖర్చులు పెరిగి అప్పులు చేస్తారు. అమ్మో, మంచికి పోతే చెడు అవుతుంది. ఒక్కటి కూడా నష్టం లేదు. మీ దుంపలు జరగా ఇందాక నుంచి ఇంట్లో ఏం జరిగిందో నేను పిసుక్కు చెప్తుంటే మీ ఇద్దరు ఒక్కరు మాట్లాడి చావే. కర్మగాలి మీ ఇంటికి వచ్చానయ్యా. వస్తే నాతో మాట్లాడవచ్చు కదండి. కర్మగాలి సరాసరి లోపలికి అయ్యాను. వెళ్తే అప్పుడే సరిగ్గా కర్మగాలి ఆవిడ పడుతుంటుంది. ఇది చెయ్యాల్సింది ఇక్కడ కాదండి, అక్కడ. సారీ అండి, ఎవరో కోవిడ్ పెట్టనుకొని గట్టిగా అరిచేశారు. ఏమీ అనుకోవట్లేదు. ఏమిటి? నేను పోకిరి కదమ్మా. ఈ అవమానం భరించడం నా వల్ల కాదు. వెంటనే వెళ్ళి ఇంకొక దూతలో దూకి చస్తా వస్తా. ప్రభుత్వం వారు కోట్ల కోట్లు ఖర్చు పెట్టి ఇంకుడు గుంతలు దొరికిస్తుంది. మీలాంటి వారు వెళ్ళి పడి సామాన్యం కాదు. అసలు ఈ రోజు ఏంటో తెలుసా? మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు. అంతటి శుభదినాన వెళ్ళి పడి చేస్తానంటారా? మిమ్మల్ని ఆ చరిత్రే కాదు, బాబు గారు కూడా శిక్షించరు. మధ్యలో ఆయన ఎందుకు క్షమించడం? ఎందుకేమిటి? ఈ ఊడిపోయిన ఇంకుడు గుంతలు మళ్ళీ తొలగించడానికి అప్పులు తేవాల్సింది ఆయనే కదా. అందుకని ఓహో, అయితే సస్తే చావను. బతికించారు. దయచేసి ఆనందం అయ్యా ఇన్ని సరే కానీ మన ఇద్దరి మధ్య ఇంకేం లేదా? లేదండి, కుదిరితే ఒక కాఫీ.
కాఫీ ఏముందయ్యా లేకపోయినా అమ్మాయి ఇస్తుందిగా. ఏదో 4 మాటలు. 4 కర్మ 40 మాట్లాడుతుందో అమ్మాయి కాఫీ తెచ్చోలేవు. అమ్మాయి హాయ్ హలో నమస్తే వనక్కం. హలో సార్, మీ పేరు? కైలాసం. కైలాసం గారు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏంటయ్యా అమ్మాయి ఇట్లా మాట్లాడుతుంది? మీరు వేరే అనుకోమాకండి, అది కొంచెం ఆన్సర్ అనిపించింది. ఏమేం మనిషిని ఎదురుగా పట్టుకుని ఇలా మాట్లాడితే నీకు యాంకరింగ్ కూర్చుందనుకోరే, నీకు నిజంగా కూర్చున్నా కూడా. ఓకే ఓకే. కైలాసం గారు, మీకు ఆట కావాలా పాట కావాలా? చెప్పే నీ పిచ్చి అంటుంది లేకపోతే కైలాసం గారు, మీకు కాఫీ కావాలా, టీ కావాలా, పూర్తి కావాలా? మన ఇంట్లో ఎక్కడే వెళ్ళి పట్టరా. ఉన్నాయి. 2 తెచ్చినా పర్వాలేదమ్మా, అమ్మాయి పడతా. కైలాసం గారు, నీకైనా ఆనందం. ఏదో మాట వరుస కన్నాలండి. కైలాసం గారు, మీకు పంచదారతో కావాలా, బెల్లంతో కావాలా? పంచదార వేసి పట్టుకురా. కైలాసం గారు, మీకు వేడిగా కావాలా, చల్లగా కావాలా? ఏదిగానే తీసుకురా. ఉప్పు ఉప్పుని ముందుకొని తాగుతాను. కైలాసం గారు, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. పంచదార ఎక్కువ. అరే ఊరుకోమ్మా. ఇంతోటి దానికి ఇందాక నుంచి ఇది కావాలా అది కావాలా ఒకటే నస. నాకేం నీకు జనం తల్లి, నేను వస్తా. కైలాసం గారు ఆగండి. ఇంతకీ మీరు ఇంటికి ఎందుకు వచ్చినట్టు, ఎందుకు పోతున్నట్టు? ఆనందం. ఇది నా ఇల్లు, నా ఇష్టం. నా ఇల్లు నా ఇష్టం. ఈ పేరుతో కనుక నేను టీవీలో ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఇంట్లో వస్తువులు ఎలా సర్దుకోవాలో, ఎలా సర్దుకుంటే ఆనందంగా ఉంటుందో దానికి కనుక నేను ఇంకా కెమెరా ఆన్ కాలేదు, నువ్వు కాదు. ఆనందం. ఆనందం. మీరు ఈ ఇంట్లోకి దిగినప్పుడు నేను ఒక రూల్స్ పుస్తకం ఇచ్చాను, గుర్తుందా? బాధా అదేదో సరుకులు తెచ్చుకునేటప్పుడు చీటీ ఆడుకోవడానికి బాగుంటుంది లేక పక్కన పడేసానండి. రూల్స్ బుక్ అంటే నోట్ బుక్ కాదయ్యా, కండిషన్స్ పుస్తకం. తెలుసండి. ఆ కండిషన్స్ పుస్తకంలో 6వ పేజీలో 3వ పాయింట్ ఏమిటో తెలుసా? తెచ్చిస్తాను ఒక. అది తెలుసుకోవాల్సింది నేను కాదయ్యా, నువ్వు. అందులో ఏముందో మీరే చెప్పండి. ఇంటి తనిఖీకి ఇంటి యజమాని ఏ సమయంలోనైనా రావచ్చు, అక్కడికి కూడా రావచ్చు, రాత్రి వేళ రావచ్చు, మామూలుగా రావచ్చు, ఆరవేశంతో కూడా రావచ్చు, ముందు రావచ్చు, ముందు కూడా రావచ్చు. అందుకు ఇంట్లో దిగిన వాళ్ళు అబ్జెక్షన్ పెట్టకూడదు. అర్థమైందా? ఒకసారి తీసి చదువుకో. వస్తా. మన ఇంటికి యాంకర్ శివ అవుతుంది. ఏది ఎక్కడ 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 అదిగో అక్కడ టీవీ. రండి, అక్కడే ఉండాలి, రండి. అక్కడ వచ్చేస్తుంది కదా, అవతలకి వెళ్దాం. ఎవరండి ఇంట్లో? హలో, ఎవరండి మీరు? ప్రపంచం అంతా ముఖ్యమంటే మీరేంటి వెనక్కి? అదే ఆ, నాకు కొంచెం వాస్తు పిచ్చుంది రండి. ఏ పనైనా తూర్పు తిరిగి చేసే అలవాటు కానీ ఈ వాస్తు సంగతేమో కానీ ఈ బాడికి మా ఆవిడికి నిద్ర చూస్తే మీకు పచ్చడైపోయిందని. అవును, ఎందుకు మీరు ఎవరో? నేనా నా పిల్లలకు తండ్రిని, నా భార్యకు భర్తని, నా మనవాళ్ళకు తాతయ్యని, మా ఊరోళ్ళకు బుచ్చేనయా. ఏమండి, మీకేమన్నా పిచ్చుందా? ఇచ్చా ఆ, నాకు లేదు కానీ ఇంటి పేర్లు ఉందాయా. ఎక్కడ ఉంటే అసలు కొద్దిగా ఇంతకీ ఇక్కడ ఆనందం అంటే నేనేనండి. అమ్మయ్య, అయితే కావలసిన వాళ్ళ ఇంట్లోనే కాలు మోపాను అన్నమాట. అమ్మాయి అవని కాస్త సంతోషమా? ఏమిటి ఇద్దరు తెల్ల మొగాలు చూస్తున్నారు? నన్ను ఇంకా గుర్తుపట్టలేదా? ఆ, మిమ్మల్ని చూడగానే గుర్తుపట్టడానికి మీరేమో నరేంద్ర మోడీనా, మహేంద్ర సింగ్ ధోనీనా? అది నిజమే. అమ్మాయి అవని నీకు బాబాయ్ వరుస అవుతానమ్మా. నిజంగా బాబాయ్ కాదన్నమాట. మరికాయ బాబాయ్ వరుస అంటే వరుసకు బాబాయ్ అని. అమ్మాయి ఏంటి అనుమానంలో ఆనందం తక్కువగా ఉన్నట్టుందే. ఏమి? ఇది మన పిల్లలు కూడా నేను ఎక్కడా చూడలేదు. అసలు పిల్లకి వచ్చాడంటావా?
ఎదురుగా ఎక్కేసి పట్టించడే ఎక్కేసి ఉన్నాడంటావా? ఏమోనండి, అప్పుడు నేను సిగ్గుని నటిస్తూ తలదించుకొని కూర్చుంటుంది. సిగ్గుని నటిస్తున్నావా? నా నాటకమ్మా నిన్ను చూసి ఆగండిరా. ఎందుకో చెప్పండి. నీ అనుమానం మరీ ఎక్కువగా ఉందయ్యా. అతిథి దేవో భవ అంటారు. అంటే అతిథి దేవుడితో సమానమని. దేవుడు లాంటి నా కళ్ళ మీద నీ ఇద్దరు పడితే ఒడి వస్తుందా ఆనందం? పుణ్యం కాదు, నడుము నొప్పి వస్తుంది. అమ్మా, ఆయన సంగతేమో కానీ నువ్వు రామ్మా. రామయ్య, ఏ సమయంలో పుత్ర సంతానం కలుగుతున్నప్పుడు ఉన్నది బాబాయ్ గారు, కాఫీ తీసుకొస్తాను. ఇంతకీ మీ ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు? చెప్పారుగా నా పేరు గుచ్చయ్యని, ఏడు బాబాయ్ అని, నీకు మాయని. అదే బాబాయ్ ఎలా అవుతాడో కాస్త అర్థమయ్యేలా చెప్పండి. ఓ అంతే కదా. నీకు సంగీతం మాస్టర్ సామర్లు కూడా సమమూర్తిగా తెలుసా? సామర్లు కూడా సమమూర్తి గారి బాబుమూర్తి ప్రతాపురం ఇచ్చి మరణించిన పరమేశ్వరరావు గారి భార్య పార్వతమ్మ గారి చెల్లిని మొగుడు చెంచురామయ్య నాన్న దాయాదులు. ఆ చెంచురామయ్య గుర్తునే నేను. అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్పండి. అర్థం కాలేదా? సామర్ల కూడా సమమూర్తి గారి బాబుమూర్తి ప్రతాపురం ఇచ్చి పిల్లనిచ్చిన పరమేశ్వరరావు గారి భార్య పార్వతమ్మ చెల్లిని మొగుడు చెంచురామయ్య నాన్న దాయాదులు. ఆ చెంచురామయ్య కొడుకునే నేను. ఈ అర్థం కాలేదా? గొల్లపూడి గోవిందయ్య గారు తెలుసా? ఆయన కూడా తెలియదు. రామకోట రాధాకృష్ణ స్కూల్ మాస్టర్ ఉండేవాడు. ఏంటి అజపల్లి గోదల కుక్కను చెల్లెలు కామయ్యకు కంటారో మామ చెల్లెలు మొగుడు అక్క శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి వాళ్ళ ఆయనే వీళ్ళ నాన్న షడుగులు. చిన్న చెప్పాలి. అమ్మా రమణి, మీ బంధువుల్లో లక్ష్మిని ఎవరైనా ఉన్నారా? అదిగో వస్తుంది. అదిగో మా అమ్మమ్మ చెప్పేది, ఒకసారంట ఆవిడంట బయట నిద్రపోతుందంట, కరెంట్ పోయిందంట. వాళ్ళ ఆయన వచ్చి కాళ్ళ దగ్గరికి వెళ్ళాడంట. దొంగ అనుకుని గట్టిగా వచ్చిందంట. చుట్టుపక్కల వాళ్ళంతా చిక్కుపోయారంట. కరెంట్ చక్ తీసుకొని ఒకటే నవ్వులంట. లక్ష్మి ఎవరనుకున్నావు? మా అమ్మే. ఎవడి నేను చెప్పింది నిజమే. ఇది మా బాబాయ్, మా బాబాయ్. ఇప్పటికి నమ్మారన్నమాట. ఇదంతా అనవసరం. ఏమన్నాయి మీ దగ్గర ఆధార్ కార్డు ఉందా? బంధువుల దగ్గర ఆధార్ కార్డు ఏంటండి? నమ్మకానికి అమ్మ ఉంటుంది ఆధార్ కార్డేది. ఏదో లేమ్మా, ఇవాళ అందరూ పెడదామని వచ్చాను. మీ ఆయన వదిలిస్తేగా. బాబాయ్ 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 చెప్తాను బాబాయ్. కాదు, ఏంటి చూసారు చెప్పేది? కనీసం ఆధార్ కార్డు కూడా లేకుండా ఎలాగే? ఆనందం. అమ్మాయినింటే మాత్రం నేనే ఊరుకోను. ఏమనుకున్నావు? ఏం పర్వాలేదు, నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. రమణి, పిలిచావమ్మా? పిలవలేదా? పిలిచినట్టు నేను. కానీ ఒక విషయంలో మాత్రం చాలా బాధగా ఉందమ్మా. ఆ పూజతో అతిథి రస్య గృహత్యాది గచ్చంతి విముఖ యస్య పితృభి సాదేవత అని అన్నారమ్మా పెద్దలు. అంటే ఇంటికి వచ్చిన అతిథులు మర్యాదలు పొందకుండా వెళ్ళిపోతే అతనితో పాటే పెద్దలు పితృదేవతలు కూడా వెళ్ళిపోతారంటమ్మా. నా మూలంగా అది జరిగితే మీకు చాలా నష్టం కలుగుతుందమ్మా. దానికి నాకు చాలా బాధగా ఉందమ్మా. ఇవన్నీ నాకు తెలియదు బాబాయ్. ఒక్కసారి బాబాయ్ తింటామండి. సరే కానీ ఒక్క మాట, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సింగిల్ బెడ్రూమ్ ఇల్లు, జీతం 20,000. అందులో 5,000 ఇంటి వాడికి పోను, 10,000 పచారి కొట్టు వాడికి పోను, మిగతా వాడితో ఆచి కూర్చి సంసారం చేసుకుంటున్నాం. వాళ్ళు పోయేవాడిని ఇవన్నీ నాకెందుకు చెప్తున్నాను? ఇందాక నుంచి మీ గురించి గుచ్చి అడిగారు కదా, మా గురించి కూడా కొంచెం చూస్తే బాగుంటుందని. అర్థమైందిలే ఈ అనుమానం. నా పని అవగానే మీ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఆగను. అవునా? అందుకే మీ పని ఎప్పుడు అవుతుందో. ఓహో అదే. అది ఇప్పుడు అలా ఏది కాదులే. అమ్మా రమణి, జాగ్రత్తమ్మా, కాస్త నీళ్లు చూడమ్మా, స్నానం చేస్తాను.
ఈ బాబాయ్ స్నానం చేస్తాక లోపలికి వెళ్ళి చెప్పుతో నీళ్లు పట్టగా ఏమండి, మీ దగ్గర కచ్చిరి ఉందిగా? ఉంది. ఎందుకో? ఎందుకంటే జగ్గు నీళ్ళలో కచ్చిరి ముంచి బాగా పిండుకొని ఒళ్ళంతా ఉచ్చుకుంటే అదే స్నానం. ఈ సిటీలో వారానికి ఒక్కసారి వస్తాయి వాళ్ళు నీళ్ళు. అప్పుడే అందరం ఆ, ఈ పనితో మొత్తం దశ తిరిగిపోతుంది. ముందుగా ఈ మాటలు అమ్మాయికి చెప్పాలి. మా రమణి, మా రమణి, ఏంటి బాగా పిలిచావు? ఈ రోజుతో మీ దశ తిరగబోతుందమ్మా. మీ ఆయనకి ఆఫీసర్ ప్రమోషన్ వస్తుంది. నెల తప్పటం కూడా ఖాయం. ఏంటి బాగా కూర్చుని ఇలా వేస్తావు? ఇలా వేస్తే ఎలా కూర్చోటు? ఎలాగే ఉంది, మనం కూర్చోవాలంటే ఇలా కూర్చోవాలమ్మా. కాదు బాబాయ్, కుర్చీలో కూర్చొని ఒకరి మొహాలు ఒకరు చూసుకోవాలి కదా మాట్లాడుకోవాలి. ఇలా కూర్చుంటే కుదరదు కదా. అలా చూసుకోవడం తప్పంటమ్మా. ఇలా దిక్కులు చూసుకుంటూ మాట్లాడుకుంటే కలిసి వస్తుందట. అని ఎవరు చెప్పారు? సింగపూర్ సిద్ధాంతం అమ్మా. మన రాజధాని ప్రాంతాల్లో కూడా గీస్తుంది వాళ్ళే కదా. చైనా వాస్తు విన్నాను, జపాన్ వాస్తు విన్నాను, ఇది సింగపూర్ వాస్తు నేను ఎప్పుడు వినలేదే. ఈ మధ్యలో బాగా ప్రచారంలోకి వచ్చిందమ్మా. అది ట్రెండింగ్ లో కూడా ఉంది. జనం కూడా అప్డేట్ అవ్వాలి ఎప్పటికప్పుడు. ఏమో బాబాయ్, నాకు అసలు వీడి మీద నమ్మకాలే లేవు. నమ్మకం లేదా? మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు రాలేదంటావు? బికాస్ నువ్వు వాళ్ళు ఇవ్వలేదు కనుక. కాదు కాదు, ఎన్నాళ్ళు మనం ఈ కుర్చీని, ఇదిగో ఈ కుర్చీని ఇలా వేసుకొని ఢిల్లీ వైపే చూస్తున్నాం, అందుకని రాలేదు. అదే కనుక ఈ కుర్చీని ఇదిగో ఇలా వేసుకొని అమరావతి వైపే కనుక చూస్తూ ఉంటే ఈ పాటికి ప్రత్యేక దాని కదా వచ్చేదమ్మా. నిజంగా ఏమన్నా? ఇదండి విషయం. ఇంట్లో వస్తువుల్ని ఇలా రకరకాలుగా మార్చుకోవటం వల్ల మనకెంతో మంచి జరుగుతుందని సింగపూర్ సిద్ధాంతులు గారు సులేమాన్ గారు చెప్తున్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, మీ మాట్లాడు. అది ఆ విధంగా మనం వాస్తు నమ్మితే ఎప్పటికప్పుడు ముందుకెళ్ళచ్చు. అదే ముందుకెళ్దాం. ఇదండి ఈ మనకి వాస్తు మీ దోస్తు. మళ్ళీ వచ్చే మంగళవారం ఇదేటన్ని కలుద్దాం. అందాక సెలవు. బాయ్. ఏమిట్రా వాస్తు గీస్తూ అంటున్నావేంటి? వీటి ఇలా ఇస్తున్నప్పుడు ఎవరైనా నేనే. ఎలా ఉంది? నా ముఖంలో ఉంది. ఇంత చండాలంగా ఉందా? ఎవరైనా ఇంట్లో కూర్చుని ఇలా ఎడమ పడమ వేసుకుంటారా? వేసుకుంటారు. ఎక్కడ? సింగపూర్లో. మీరెప్పుడు సింగపూర్ వెళ్ళారండి? ఆగండి మేడం. అది కాదే. ఏది కాదు, ఈ నెలకి ఇంట్లో ఉంటున్నాం. ఒక్క మంచి పనైనా జరిగిందా? ఈ నెల తర్వాత మా బాబాయ్ మన ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో వస్తువులని మార్చి మన ఇంటికి వాస్తు బలాన్ని పెంచాడు. ఆయన పెంచుతున్నది వాస్తు బలం కాదే, మన ఖర్చు పెంచుతున్నాడు. ఇందాక నువ్వు వాస్తు పేరు చేసి ఇంటికి ముందు పెద్ద పంట పెట్టించాడా? ఆ సిలిండర్ డెలివరీ చూసుకోక ఒక్క బాలపడి దోమలో వెళ్ళిపోయాడా? ఇప్పటి వరకు 10,000 ఖర్చు పెట్టించాడు. నీకు తెలుసు కదే. మిమ్మల్ని ఎవరు ఖర్చు పెట్టమన్నారు? అలా అడగమ్మా, నిన్ను ఎవరు ఖర్చు పెట్టమన్నారు? వాడు పడింది మనకు ఉన్న ముందు కనుక నేరం ఒకటి, శిక్ష మరొకటి. అది కాదు ఆనందం, అది చైనా వాస్తు. ఇప్పుడు సింగపూర్ వాస్తు. నీకు కంపల్సరీగా ఆఫీసర్ ప్రమోషన్ కూడా వస్తుందా? ఇదిగో ఇప్పుడే ఆఫీసులో లెక్కల్లో తేడా వచ్చి 1000 రూపాయలు కట్టొస్తున్నారు. అలా పగిలిపోతుంది కానీ ఇది కాపీ పట్టాలి. మంచిగా వెళ్ళిపోయిందండి. అంటే బాబాయ్ టీ తాగుతూ మధ్య మధ్యలో పంచదార నంచుకుంటూ ఉంటాడు కదండి. ఈ దేశంలో మంచి వాళ్ళకి వస్తున్నాయి షుగర్లు, బీపీలు. అసలు ఈ ఆనందానికి కొద్దిగా భక్తిభావం లేదు. భక్తిభావం అనేది వాడికి ఎంతో అభివృద్ధి చెందేవాడు జీవితంలో. లేదు ఒకసారి ఇవన్నీ కూడా ఏం చేస్తాం తప్పదు కదా. ఈ సెంటర్ లా ఉంది. ఓకే ఓకే, ఇక్కడే ఏముంది? కిందకు దిగి మేకుని మళ్ళీ పట్టుకుని మళ్ళీ కొడతాను. మేకు గురించి కాదండి. నాకు ఇంటి పునరుతున్నాను. కాపూస కట్టుకోవాలి, లోపల వెన్నపూస అయ్యాను. పూస లేదు, వెన్ను పూస లేదు. మరేమిటో ఇలా ఇంట్లో వాడే మెలుగులు పట్టడం
మా ఇంటి వాళ్ళని కైలాసం కంటపడితే ఏం జరుగుతుందో తెలుసా అంటున్నాను. కొడితేనే కదా తెలిసేది. ఉన్న వాళ్ళు ఉండకుండా మీకు ఎందుకండి ఈ పనులండి? ఇది ఓర్పుండలేదు కదా, అరగట్లేదయ్యా. చిన్న తరగతి కాదు, నేను సంతోషంగా ఉండడం ఇష్టం లేక. ఏం కాదు అంత మాట చేసావు? ఇదంతా చేస్తున్నది నీ గురించేనయ్యా. ఎందుకు నన్ను సెలవేద్దామని? కాదు కాదయ్యా, నీ విధిలో విలువ పెంచుతామన్నయ్యా. ఇది ఎలా? ఎలాగేమిటి? ఉత్తరం కూడా మధ్యలో మనం కనుక సీర కొట్టి బుద్ధుడు బొమ్మ వేలాడదీస్తే నీకు బుద్ధిమంతుడు లాంటి కొడుకు కొడతాడయ్యా యజమానికి. అసలే ఊరుకో, ఇప్పుడు ఆయన పిల్లలేవి అసలే 50 ఏళ్ళు దాటే. నువ్వు అంటున్నది ఎవరి గురించి? ఎవరి గురించి ఏంటండి? మా ఇంటి వారు కైలాసం గురించి. ఏడ్చినట్టే ఉంది. యజమాని అంటే నీ గురించి నేను అంటున్నది. ఈ సంగతాన్ని మీకు ఎవరు చెప్పారండి? సింగపూర్ సిద్ధాంతులు. ఈ వాస్తు పిచ్చి తగలేయ చంపుతున్నారు కదండి. అమ్మో, రానే వచ్చేసాడు ఎవడు? ఇంకా ఈ వేళ ఏం గొప్ప మునుగుతుందో ఏమో. వస్తే రాని, ఆయన ఏమన్నా పీకుతాడా నా మేరకు? ఆ ఓనర్ సంగతి మీకేం తెలుసండి? ఆయనకి గిన కోపం వస్తే శివతాండవం చేస్తాడు. ఆయన పేరే కైలాసం. ఆయన శివతాండవం చేస్తే నేను విలయ తాండవం చేస్తాను. నా పంచ మీద ఉంచు. చేసింది చాలు, లోపలికి కొనండి. నువ్వు చెప్తున్నావు కాబట్టి వెళ్తున్నాను. లేకపోతేనా ఇవాళ నా విశ్వరూపం చూపించేవాడిని. చేసింది చాలు, ఇంకా వెండుకులండి. పదండి. భూకంలో భూకంలో కూలిన మట్టి ఇల్లు. భూకంపం అక్కడెక్కడ కాదు, ఇక్కడ చెవులు చీలు పడేది. ఏమిటా శబ్దం? కొడకు మేకలు కొట్టావు కదా? ఇంకా మీ భ్రమ. ఇక్కడ ఎవరు ఏ కుంభకోణము చేయలేదు, సీబీఐ అని చెప్పని నాయకుడు. ఇదిగో సాక్ష్యం, ఒప్పుకోలేరు. నేనేం చేయలేదు. కోర్టులో సల్మాన్ ఖాన్. నిజం చెప్పు, చెబితే క్షమాభిక్ష పడతా. కొడుకున్న ముందే రాజధాని నిర్మాణం పూర్తి, చంద్రబాబులో సంతృప్తి. దెబ్బ దొరికిపోయా కూడా అడ్డదిడ్డగా మాట్లాడతావా? చెప్పు, ఎందుకు లేచావో చెప్పమని. ఏమని? కోడకి మేకలు కొట్టడం ఎక్కడ కొట్టాను చూపించండి. ఆనందం. నిప్పులేందే పొగరాదు, సుత్తిలేందే సౌండ్ రాదు. అంటే అక్కడ మీకు లేదు. ఇదిగో మేము, అదిగో ఆనవాలు. నేను కొట్టలేదు. నువ్వే కొట్టావు. నేను కొట్టలేదు. కొట్టావు. కొట్టలేదు అంటుండే. కొట్టావు. ఆగండి. అవును కొట్టాము. అయితే ఏంటంట? ఆనందం. ఎవరి అపరిచితుడు? అపరిచితుడిని కాదు, ఇంటికి వచ్చిన అతిథిని. అవునండి. ఆనందం. ఏమిటయ్యేది? పర్మిషన్ లేకుండా మన ఇంట్లో తలదాచుకోవడమే కాకుండా మన ఇద్దరి మధ్యలో వచ్చి తల చూస్తాడా? ఏం తలదొచ్చడం తప్ప? అసలు నీకు ఒక విషయం చెప్పానా? ఆ కోడలి మేకు కొట్టింది నేనే. అబ్దుల్ మీరు ఎందుకండి? నేను మాట్లాడుతున్నాగా. లోపలికి రండి. ఇది చూడు, ఎంతో అందమైన గోడ ఉంది. చాలా మందంగా కూడా ఉంది. మళ్ళీ మేకలు కొడతావా? కొట్టింది మేకేగా, పిడకలు కాదుగా. ఆ గోడకి మేకలు కొడితే ఏం జరుగుతుందో తెలుసా? అది కూడా తెలియదా? ఒక్క పడుతుంది. ఆ ఒక్క చూసి నాకు తిక్కరేగుతుంది. అర్థమవుతుంది. ఆమె త్వరగా వస్తుంది. నీకు తిక్కలేగితే నాకు నమ్మలేగుతుంది. అమ్మో అమ్మో, మీరు చూడుకోండి. ఆయన మా ఇంటి యజమాని. యజమాని అయితే ఆయనకి ఏమైనా కొమ్ములు ఉన్నాయా? నా పంచలోని ఛీ, ఇంటి యజమానికి మీరు ఇచ్చే మర్యాద ఇదా? అర్థిస్తున్నాగా. పైకి మర్యాద కూడా ఇవ్వాలా? ఛీ, నీలాంటి అద్దెవుడు కావడం తక్కువ. అద్దె ఇవ్వకపోతే నువ్వే నష్టపోతావు. కష్టము నష్టము భరించేది నేనేగా. దానికన్నా నేను మేకు కొడితే వచ్చే నష్టమే కష్టమే కాదు. ఛీ, నీ నోట్లో నోరు పెట్టకండి. నేను జీవన చేయగలను. ఆనందం. ఈ మనిషిని నా పర్మిషన్ లేకుండా ఇంట్లో ఉంచుకున్నందుకు అర్జెంటుగా 500 పెనాల్టీ వేస్తున్నా. కట్టు. అమ్మో, నాకు అసలే ఖర్చులు పెరిగి నానా వస్తువులు పడుతున్నారు. నా వల్ల కాదు. నీ వల్ల కదా? అయితే కాసేపట్లో నీ కరెంట్ కట్టు. ఇంతకు వదిలేయండి. అప్పుడేనా ఈ అతిథి ఇంట్లో ఉన్నంత కాలం ఇంటి 5,000 కాదు 6,000. అమ్మో అమ్మో, కైలాస గారు
ఇది అన్యాయం. అన్యాయమా? నువ్వు సిముకులో మూడో పేజీలో 6వ పాయింట్ తీసుకుంటా న్యాయమో అన్యాయమో తెలుస్తుంది. కాస్త అది అలా అవుతుందని అనుకోలేదు ఆనందం. ఆ, చేసిందంతా చేసి ఇలా అవుతుంది అనుకోలేదు ఆనందం. అంటే సరిపోతుందా? వెళ్ళండి. యాండి ఇంట్లో గ్యాస్ అయిపోయిందండి. ఈ పిల్లలకు పూర్తిగా పని పాఠం ఉండదు కదా. మొగుడు ఇంటికి రావడం ఆలస్యం, ఇదితే అది లేదంటే ఒక్కటే అస. నేను ఏం చేశానండి? నా మీద విరుచుకోబడుతున్నారు. ఏం జరగాలి? ఈ నెల నుంచి ఇంటంతా 1000 రూపాయలు పెంచుతున్నాను. ఇప్పుడే కైలాసం గారు ఆపరేషన్ జరిగేశారు. ఎందుకంట? ఎందుకేమిటి? కొత్తగా ఇంట్లోకి వచ్చి చేరడానికి బాబాయ్ అందుకని ఆయన మన గెస్ట్గా. గెస్ట్గా ఉంటే పర్లేదు. చదువుతున్నమ్మా అంటూ ప్రతి దాంట్లో కలు చూస్తే ఇదిగో ఇలాగా మనలాంటి మధ్య వాళ్ళకే మూడే. ఏం చేశాడండి? ఏం చేయగలిగి గోడను వెలుగులు కొట్టారు. అదేంటి అడగడానికి వచ్చిన కైలాసం గారిని చెడ్డ మెడలు తిట్టేశారు. అంతో దాంతో ఆయన మనకి చెడగం వెళ్ళారు. అయ్యో, ఇవన్నీ నాకు తెలియదండి. ఎలా తెలుస్తాయి? నీకెంతసేపు సీరియల్ కూడా తప్ప ఇంకేం పడదుగా. ఇంకా మనం భరించలేము. మీ బాబాయిని ఎలాగైనా ఒప్పించాల్సిందే. పాపమా కనసకారి తొక్క. 4 రోజుల నుండి పోయేవాడిని అంటూ 10 రోజుల నుంచి పోటీ తెచ్చున్నాడు. నువ్వే ఏదో ఒకటి చేసి మీ బాబాయిని పంపించేశారు. నేను ఏదో ఒకటి చేస్తా కానీ ముందు గ్యాస్ పని చూడండి. అన్నం పెట్టమ్మా, ఆకలి ఉలుకు పలుకు లేదు. అమ్మా రమణి, నీకేమైందమ్మా? మామూలుగా వేసుకున్నావమ్మా? తప్పుతుందిలే. నువ్వు నా గురించి కంగారు పడకు. నేనే అన్నం పెట్టుకుని తింటా. గ్యాస్ పడైపోయిందా? మరి ఆనందం ఏం రాస్తున్నాడు? అంతేగాని వంట వండడా? వంట రాదా? అవ్వా వంటలని పిల్లలు తెస్తున్నావా నువ్వు? ఈ పూటకు నువ్వే పోయి ముట్టించా. నేనా? ఈ వయసులో వండంటే కష్టం కదమ్మా. ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. అవునా? అవునండి, వంట చేయలేదు బాబాయ్. నాతో ఒక మాట కూడా మాట్లాడకుండా నాలుగు శుభవార్త చెప్పారు. ఎలాగైనా సరే హ్యాపీ స్కూల్ని మనం ఎంజాయ్ చేయాలి. తప్పకుండా సెలబ్రేట్ చేస్తున్నాం. ఎప్పుడేమిటే పిచ్చి మొన్న ఈ రోజు సాయంకాలమే హోటల్ కడుతున్నాం. అవును, అక్కడి నుంచే వస్తున్నా నేను. బిర్యానీలమ్మా, 3కి 3 సాయంత్రానికి కూడా ఒకేసారి ఆర్డర్ వచ్చేసాను. అదిగో ఆ హోటల్ వాడికి 1000 రూపాయలు చేసేవయ్యా. నీకు మరి అనుమానమయ్యా. 975 రూపాయలు బిల్లు, ఒక 25 రూపాయలు టిప్పు మొహాలు పడేసి. తెచ్చింది అప్పు, దానికి ఒక టిప్పు. ఏంటమ్మా మీ ఆయన చిల్లర లెక్కలు వేస్తుంటాడు? ఇదిగో ఆనందం, రండి ఒక పట్టు పడదాం. చేతులు పెట్టుకోండి ఇద్దరు.
ఎంతగా నాకు డౌట్, ఈ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? తగ్గినట్లుగానే తగ్గి మళ్ళీ పెరిగిపోతుంది బాబాయ్. అర్థమైంది. ఈ ఆరోగ్యం నా రాకపోకల మీద ఆధారపడి ఉందన్నమాట. బాబాయ్ ఇందాక ఊరికి వెళ్ళలేదా? వెళ్ళలేదమ్మా. జిప్పు ఫెయిల్ అయితేను బ్యాగుకి జిప్పు ఎంచుకొద్దామని షాపులు ఇచ్చొస్తున్నాను. ఇప్పుడు వెళ్ళావా? అవునమ్మా. ఇంకా వెళ్ళిపోయావు అనుకున్నాను. చూడండి, నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్తా నేను? ఇగో ఆనందం, ఆలస్యం అయిపోయింది ఆల్రెడీ. ఒక పట్టు పడదాం, చేతులు పట్టుకొని వచ్చాయి. ఈ రోజు మేము నాన్ వెజ్ తినాం. మా ఆయన కూడా తింటాం. తినడా? అలా అనిపించట్లేదు. ఇదంతా నేను ఏం చేయాలి? సరేలే, ఒక పట్టు పడదాం. వాటిలేగా వచ్చింది, చేతులు పెట్టుకుని నేనే ఒక పట్టు పడతాను. రామచంద్ర ప్రభు, కుంభకోణం చేసుకుంటారు. 3 బిర్యానీ తిన్నందుకనే నాకు ఈ శిక్ష. మళ్ళీ కనపడపోతుంది. అయ్యా కృష్ణ, రామ, నా పంచలోకి ఎవరి దిష్టి తగిలిందో ఏర్పాడు. నా వల్ల కావట్లేదయ్యా. అమ్మా రమణి, అమ్మా 3 బిర్యానీ తిన్నా కదా నీకు పెట్టకుండా. అమ్మా ఏమవుతుంది? అయితే జ్ఞానం ఏమవుతుంది? అప్పుడు బుద్ధిగా ఉంటాడు, కొద్దిగా తింటాడు. పోనీ, అలా వేరే మా పిన్ని దగ్గరికి వెళ్తాడు. అవునే, అలానే జరిగితే మనకి టెన్షన్ తగ్గిస్తాడే. మీరు అన్నమాట జరగాలి కానీ ఎంత బాగుంటుందో. ఆ, ఎలా ఉంది? తగ్గిందా? నిలుపుకోండి. బాబాయ్ మజ్జిగ తెమ్మంటా? అలాగే. ఏం చేస్తున్నాడేంటి? ఆస్తి కానీ రాష్ట్రం అంటున్నాడేంటి? అయ్యో ఏం కాదండి, చాలా నీరసంగా ఉంది. ఒంటరిగా వెళ్ళలేను, తోటలు పడుతున్నట్టు. అయ్యో అప్పుడే వచ్చేసరే కాసేపు ఉండి రావచ్చు. ఏమన్నా ఐపీఎల్ మ్యాచ్ అంటే లైవ్ లో చూడడానికి? ఏమండి? ఎంతో భయంగా ఉందండి. భయంగా ఉందండి. ఏమన్నా ఏంటంటారా? ఏమీ అవదు, నువ్వు కంగారు పడు. మాకు ఈ ఊళ్ళో గొప్ప గొప్ప డాక్టర్లు ఉన్నారు. ఒక మంచి డాక్టర్ తీసుకుని వచ్చి తప్పకుండా చూపించి మీ బాబాయ్ దగ్గర నుండి మరి బస్సు ఎక్కిద్దాం. సరేనా? కంగారు పడు మాకు, నేను వెళ్ళి డాక్టర్ తీసుకున్నాను. అబ్బా, గుంటూరులో ఒక్క డాక్టర్ దొరకలేదు ఈరోజు. ఎందుకేమిటి? గుంటూరు వారి హాస్య ప్రోగ్రామ్ డాక్టర్లు అందరూ అక్కడికి వెళ్ళిపోయారు.
ఇదిగో, దారిలో ఒక అయోమయం డాక్టర్ దొరికితే తీసుకొని వచ్చాడు. వెళ్ళినా రండి. ఏమండోయ్? బాగా గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తామో ఏమో నాకు తెలియదు. త్వరగా పోయేటట్టు చేయాలి. గుర్తుందా? ఏమంటున్నారే? నేను అసలే ఏది మర్చిపోను. ఇదేంటా పేషెంట్ అలా నిలబడండి ఈ రోజు కాళ్ళు పైకి కూర్చున్నాడు. పేషెంట్ ఆడి కాదండి, ఈ పడుకున్నాయి. కూర్చోండి. చెప్పొద్దు, మళ్ళీ మళ్ళీ చెప్పొద్దు. నేను ఏది మర్చిపోను. నాడమ్మా డాక్టర్ గారు, అది చెయ్యి కాదండి, కాలు. అదే ఏంటది? అదేనా సెటస్కోపు. నా దగ్గర ఉంటుందండి. డాక్టర్ గారు, అది మీ మెడలోనే ఉంది. డాక్టర్ గారు, అది నాకు చెడు అనుకోండి. ఎవరు? డాక్టర్ గారా? చూడండి చూడండి. నేను తోటం అయిపోయింది. సమయం చూపించాలి. ఏంటది? నాలుగా? అట్టే అంటే అది ఉంచేది లాగవే. ఏంటంటే ఏం పర్లేదు, నేను చూసుకున్నాను. ఇది జాగ్రత్తగా పంపిస్తాను. ఎక్కడికి? బయట? ఇంటికి. మా ఇంటికి నేను. ఏడా నువ్వేమో పంపించమంటావు, ఆయన ఓను అంటాడు. ఇంతకీ ఆయన డబ్బేంటి? ఇందాక చెప్పాను కదా డాక్టర్ గారు, మోషన్స్ అవుతున్నాయని. వద్దు, మళ్ళీ మళ్ళీ చెప్పొద్దు. నేనే విషయం మర్చిపోను. ఏం తిన్నాడేంటి? బిర్యానీ డాక్టర్ గారు. 3 బిర్యానీలా? ఎన్నిసార్లు పోయొచ్చాడు? 15 సార్లు. 15 సార్లు? అయితే కట్టే. నిజమే కదా, తట్టుకోలేదు అని చెప్తున్నా అంటే. డాక్టర్ గారు, ఆ మందులు ఏమో రాసివ్వండి, త్వరగా వెళ్ళి తీసుకొని వస్తాను. ముందుగా అన్నావు కదా అమ్మాయి, ఒక గ్లాస్ మంచినీళ్ళు పట్టు. బాబాయ్ మాట్లాడుతున్నారు. డాక్టర్ గారు నడి మ్యాన్సన్ హౌస్ వాటర్ ఏంటి? సోడా వాటర్. చికెన్ ప్యాకెట్, చికెన్ 60. డాక్టర్ గారు, ఏంటిది? సాయంత్రం కాంపౌండ్కి ఇవ్వాలి. పొరపాటు నీకు ఇచ్చారు. అది కాదు కానీ ఇది తెలుసుకోలేదు డాక్టర్ గారు. ఈ మందులు వాడితే ఇంకా మోషన్స్ ఎక్కువైతాయి కదండి. ఏంటో ఈ తర్వాత వేరే పేషెంట్ చూడాలి. వాడు టాయిలెట్ మొహం చూసి వారం రోజులైంది. వాడి కోసం రాసింది వీడికో పెద్ద ఆయన కోసం రాసిన పొరపాటున ఇది కాదు. మెకానికల్ ఇంజక్షన్లు 4. ఇదిగో డాక్టర్, అది బీపీ ఉన్నోళ్ళకి రాసే ఇంజక్షన్ కదా. నువ్వు ఆకువాడు. ఇదిగో ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నాను, నువ్వే రాసుకొని నువ్వే మాకండి. ఆయన అసలు ఒంటూ పెరిగి ఉన్నాడు. నీ మొహం చూసి రాస్తున్నాను. నా
మొహం చూసి కాదండి, ఆయన మొహం చూసి రాయండి. మీరు బాగానే ఉన్నా. సరే ఇదిగో 2 రకాల టాబ్లెట్లు, ఒక సెలైను, ఒక ఎలక్ట్రాల్ పౌడరు రాశాను. పోయి తొందరగా పోయిరా. ఎక్కడికి పోతున్నావు? చదువు తీసుకొస్తానండి. ఈ అక్కడ దొరకబోయా హాస్పిటల్కి వెళ్ళి ఆ షాప్లో వేసరా. నా వేళకు బలం వచ్చేలా ఏమైనా మందులు రాసేవారు? బలమా? ఇప్పుడు అదేందుకమ్మా? మా ఫ్రెండ్ శాలిని వాళ్ళ ఆయన వేళను దాడిస్తానని తన కూతురు కొడుతుంది. నేను మా ఆయన వేళను దాడిస్తాను. గ్రహాల మీద అడిగినటువంటి ఇది కాదమ్మా, మీ ఆయన్ని చెప్పు చేతుల్లో పెట్టుకోవడం. దానికి మందులేం పనిచేయవు కానీ అబ్బాయి మాట్లాడుతుందా? అస్సలు వినట్లేదు బాబు. సరే, దీనికి ఈ మందు పనిచేయదు కానీ చిన్న చెక్క చేస్తాను. ఏంటి డాక్టర్ అది? రాత్రి మనసం మీద అందరూ బాధలేదే. అంతేనా? ఆనందం ఏంటండి ఇలా వచ్చారు? ఎన్నో నెల నీ గురించి కాదు. అబ్బా, నేను చెప్తాను కూడా నా గురించి కాదండి, నా ఆవిడ ఆరోగ్య కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ వారం గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేయడానికి మన స్టూడియోకి వచ్చేసి ఉన్నారు డాక్టర్ కైలాసన్ గారు. ఆయనకి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. ఆయన 2 మహిళలకి కాన్పులు చేశారు. ప్రశ్నలతో పాటు ఎంతో డబ్బులు కూడా సంపాదించుకున్నారు. దాని యాంకరింగ్ అండి, చూస్తూనే ఎంత కాదు ఏంది ఉన్నది నీ చెప్తే తప్పి ఉండిపోయి ఉన్న విషయం మర్చిపోయి నీ సోది కాస్త ఆపి ఈ లోకంలోకి రావే. మధ్య మధ్యలో అడ్వర్టైజ్మెంట్ వేయాలి. అయ్యో, నచ్చండి. ఇప్పుడు మన కార్యక్రమంలో చిన్న బ్రేక్. అయ్యా చెప్పండి. ఏంది చెప్పేది? ఇలాగే అడిగాను ఎన్నో ఏమో అని. రెండో నెల అండి. ఆనందం ఎక్క జగవద్దు, నువ్వు నాకు అర్థం కట్టి ఎన్నో నెల. 3 నెలలు అయిందండి. వామ్మో, 3 నెలల తలుసుకుంటుంది, కళ్ళు తలుపుకోతుంది. అయితే తలుచుకో మాకండి. ఎంతకైతే వస్తున్నావు? 3 నెలల అత్యంత 18,000. 22,000 18,000. చక్రవడ్డీ గట్ల విలాసం గారు కొడితే గిడితే నా నటి మీద పట్టండి, చక్రవడ్డీ మాత్రం కట్టకూడదు. అవునండి, అనుకోకుండా మా బాబాయ్ మంచాన్ని పట్ట వల్ల మేము నేను బాధపడుతున్నాను. అప్పుడు నేను వచ్చి నీ కాళ్ళ మీద పడి అవే మాట్లాడండి. మరైతే అదే బాకీ ఎప్పుడంటా? ఇదిగో లోన్ పెట్టాను, రా అని చెప్తాను. ఈ సంగతి మొదటి నెలలో చెప్పావు, ఇంకో మాట చెప్పు. ఏమండోయ్, చీటీ పాట పాడేయగానే మీ చేతులు పెట్టేస్తారు. ఈ సంగతి 2వ నెలలో చెప్పావు, ఇంకో మాట చెప్పు. కైలాసం గారు, నా ఫ్రెండ్ డబ్బులు అడిగాను, వారు ఇవ్వగానే ఉప్పులో పెట్టుకుని మీకు చూపించాను. సరేనా? నాయనమ్మని కాస్త అడిగమ్మా. ఈ తలలో పువ్వునే చెవులో పెట్టుకున్నాను. అవేం మాటలండి? లేకపోతే ఏంటమ్మా, ఇందాక నుంచి ఏదో చెబుతాడు, డబ్బు తిరిగి విషయం చెప్పడం. ఈసారి తప్పకుండా ఇచ్చేస్తాను. ఆ అగ్ని వాళ్ళు కూడా ఇదే మాట చెప్పేవాడు. నమ్మండి, వచ్చిన ఈ ఒక్కసారి నమ్మండి ప్లీజ్. మా ఫ్రెండ్ ఉన్నాడే, వాడు మా అంటే మాటే, వాడు డబ్బులు ఇవ్వడం అన్నట్టు మీ చేతిలో పెట్టేది. నిజంగా నీకన్నా మీరు సరే అయితే ఆఖరి ఛాన్స్ ఇస్తున్నా. ఆనందం
ఏంటండి ఇప్పుడే గేటుకి కూలేట్ బోర్డు తగిలించి వస్తున్నా. ఇంకేంటి నిన్ను సాగనంపడానికి వేరే వాళ్ళని స్వాగతించడానికి అమ్మో, ఇది అన్యాయం కైలాసం గారు. అన్యాయం. ఆ, నా ఒకసారి చూడు, ఎవరో చేసిన తప్పు వాళ్ళు ఎట్లా శిక్షణ ముగిస్తున్నారు. ఎవరు వాళ్ళు? అదేమిటి మన అమరావతి ఉద్యోగస్తులు ఒక చేతితో పొట్ట ఒక చేతితో మనసు కొట్టుకుని అమరావతి దీనికోసం ఎలా తిరుగుతున్నారో చూడు. చూస్తుంటేనే కళ్ళమ్మ నీళ్ళు తిరుగుతున్నాయి, కడుపు తరుపుతుంది. అందుకే నేను నిర్ణయానికి వచ్చా. ఏంటది? ఇంకో 4 రోజుల్లో ఇల్లు ఎత్తి కట్టావా సరే లేకపోతే కట్టావా సంతుకుంటావా. అమ్మో, అర్థమైంది. నువ్వన్నాయనతో వెళ్ళి మాట్లాడేది ఆయన మనసు పెరుగుతుందేమో. వెళ్ళు. ఆ. కైలాసం బాబా గారు మిమ్మల్నేనండి. ఒక్కసారి నా మొక్కలకు చూడరు. వస్తే చూడరా. ఎందుకని? ఒకసారి ఇట్లాగే నా పని మనిషి మొహంలో పిలిచా అంటే మా ఆవిడ నన్ను 10 రోజులు పట్టు పెట్టింది. కైలాసం బావగారు, నా మొహం చూడరా. ఈ మొహం ఊతేమో నా బొంగా వచ్చిన వారు ఈ మీద దానితో ఒక చిన్న అవకాశం ఇస్తున్నారయ్యా. ఏంటది? వచ్చే నెల నుంచి ఇంటిద్దా 10,000 ఎక్కడికి ఉండదు. అమ్మో, ఇది చాలా అన్యాయం. కలిసి ఆ ముందుగా నాకు ఇచ్చేసి వెనక 3 గంటలు నువ్వు అడ్జస్ట్ అయిపో. వచ్చేస్తుంటే ఆ ముందుగాని నేను మనకి 5 నెలలకు అన్ని తీసుకుంటా. ఆలోచించుకో. ముసలాడు లెక్క ఎటు చూసిన మనకే పొట్ట. ఏం చేద్దామండి? ఏం చేయలేముంటే సర్దుకుపోవడమే. అసలు మీ బాబాయ్ ఇంట్లోకి వచ్చాడు, మనకి తిప్పాలు తీసుకొచ్చాడు. అవునే, మీ బాబాయ్ ఎప్పుడైనా మీ వంశంలో మొత్తం ఇలా పరాయిలో పడి బొక్కేవాడైనా? ఇదిగోండి అంటే కిందనండి మా వాళ్ళంటే నేను అస్సలు ఊరుకోను. ఏదో వస్తుందండి బాబు, ఏం చేస్తారండి? మీరేం చేస్తారట? ఏంటి మాటకు మాట చూస్తున్నాడంటే ఒక్కడిచ్చాడంటే నాకు ఉంది చెయ్యి. నాగమ్మ నాయకురాలు నాగమ్మ ఎత్తిన చెయ్యించదు. ఈ మామూలు చేయి కాదు, తప్పి కొట్టి రంగంలోకి దూకి ఆమోసంగా ఎర్రగొట్టిన జాన్సన్ లక్ష్మీబాయి చెయ్యి. నరకాసురుడిని కూర్చోలేక ధర్మారాయుడు వచ్చితే ధర్మంగారిని 2 సంవత్సరాలతో అసుర సంహారం చేసిన సత్యభామ చెయ్యి. ఆ చెయ్యి పవరేంటో మళ్ళీ చూపించు. బిగించు, స్త్రీ శక్తిని చూపించు. అయినా ఒక చేస్తే చూస్తూ ఉంటుందా? ఆడది ఏం చేస్తామనుకోకుండా ఎన్ని కత్తి పట్టుకుని ఎన్ని యుద్ధాలు జరగాల్సిందే, మూగుడుతో కాపురం చేయాల్సిందే, పిల్లల్ని కనాల్సిందే. ఇంతటి దానికి అయినా వీళ్ళు వేపుళ్ళు చేయమంటే చేతకాలు కానీ మొగుడిని వేపు తింటే మాత్రం తెలుసు. ఏదైనా సాధించమంటే చేతకాలు కానీ మగాడిని సాధించే మాత్రం తెలుసు. ఎంతో దానికి పెద్దప్ప ఒకటి ఏంటో పెద్దప్ప కరెక్ట్గా చెప్పారండి. వాళ్ళు దేవుడు బతుకుతారు. నువ్వేం భయపడకమ్మా. నీకు న్యాయం జరిగే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. నీ వెనక నేను ఉంటాను. ఏంటి మీరు చేసే న్యాయం? ఇక్కడ ఏం జరిగిందని? అదే నేను అడుగుతున్నాను. అసలు నువ్వు అమ్మాయి మీద చెయ్యి ఎందుకు ఎత్తావు? మరి అమ్మాయి కాదు, నా పెళ్ళం. పెళ్ళం కాకపోతే సమితి. నేను సత్యం. అమ్మాయి ఏదో ఆవేశపడి నేను సంబర పడిపో. ఇప్పుడు నన్ను కొట్టింది, కాసేపు ఆగితే మిమ్మల్ని కూడా కొట్టింది. అయినా పరాయి మగాడి మీద చేస్తూ చూస్తూ ఊరుకుంటావు. అసలు నువ్వు మగాడివేనా? నన్ను మొగాడిని కాదంటావా? నీకు న్యాయం చేద్దామని వచ్చిన పెద్ద మనిషిని నన్ను పట్టుకుని చిరపక్క వాయిస్తారా? ఏ? నువ్వు పెద్ద మనిషివా? బొట్టు పెట్టుకున్న ప్రతివాడు భక్తుడు కాడు, పంచ పెట్టుకున్న ప్రతివాడు పెద్ద మనిషి కాడు. ఇంతకీ తమరెవరో, ఏ ఊరో, ఎందుకు వచ్చారో? నేనా పొగరాయుణ్ణి. పొగరాడు.
చిన్నరాయుడు గురించి విన్నాను. ఈ కొబ్బరాయుడు గురించి నేను ఎప్పుడు వినలేదే. మీరు పెట్టిన పేరా పెట్టుకున్న పేరా? జనాల చేత పెట్టించుకున్న పేరు. ఇద్దరి మధ్య పొగ పెట్టాలన్నా ఆ పెట్టిన పొగ చల్లార్చాలన్నా మాకు మేమే సాటి. మాకేమో పోటీ. ఇప్పుడు అదే మేము చేస్తున్న డ్యూటీ. ఇక్కడ మీకు పొగ పెట్టే ఛాన్స్ ఎవరు కానీ దయచేయండి. కుదరదు. మీరిద్దరు ఇంకా గొడవ పడాల్సిందే. నేను పొగరాయుళ్ళలో తీర్పు చెప్పాల్సిందే. అప్పటి వరకు ఇక్కడి నుంచి కదలను, కదలలేను, కదలబోను. కదలకపోతే మెడ పట్టుకొని మరి బయటికి వెళ్ళాల్సి వస్తుంది. నువ్వు నెట్టబో. ఎందుకంటే మీకు డబ్బిచ్చి రమ్మని పంపిన శివారెడ్డి తాలూకా మనిషిని నేనే. కూర్చోండి. లేదు మీరు తెలియక ఎదురు వాగేశాను. నేను సారి చెప్పలేదు కూడా. ఏం పర్లేదు, క్షమించేశాను. అంత తేలిక ఇస్తాం. ముందు మీరు ఒకరికొకరు సారీ చెప్పుకోండి. సారీ. అమ్మమ్మ, నేను సాక్ష్యం లేకుండా ఏ పని చేయడం మీకు తెలుసు కదా. సాక్ష్యం ఉండే నోట్ రాయమన్నారా ఇది? అవసరం లేదు. ఇంకా అనుకుంటున్నారు మీ ఇద్దరు కాకుండా మూడో వ్యక్తి ఉంటే చాలు. ఇప్పుడు మూడో వ్యక్తి ఎక్కడి నుంచి వస్తానండి? ఉంటాడే ఎందుకున్నాడు? తినటానికి తప్ప ఇలాంటి సమయంలో ఎందుకుంటాడు? రండి, మీకోసం ఎదురు చూస్తున్నాం. ఎందుకేంటి? మా అబ్బో అతన్ని మా ఫ్రెండ్ డబ్బులు అడిగితే ఈ కథ పంపించాడు. ఈయన డబ్బులు ఇవ్వండి అంటే 300 నుంచి సాక్ష్యం కావాలంటున్నాడు. మీరున్నారని చెప్పాను. అవునా? ఏమండి పెద్ద మనిషి గారు, ఇచ్చేయచ్చు, డబ్బులు ఇచ్చేయండి, ఇచ్చేయండి. అలా ఎలా ఇస్తామండి? ఇది తిరిగి చెప్పండి. నమ్మకం ఎలా ఇస్తాం? అంటే ఈ రోజు కొత్త వాళ్ళ మొక్క నేను చూడకూడదండి, నాకు చెడు జరుగుతుంది. అబ్బా, మీకు చెడు జరిగితే మాకు మంచి జరుగుతుందండి. రండి రండి, రమ్మంటున్నాను. పిచ్చిగా అనుకుంటా. వీడి సాక్ష్యం అక్కర్లేదు. ఇంకొక డబ్బులు ఈయన మీకు ముందే తెలుసా? నీకు ఎన్నాళ్ళుగా తెలుసు? నెల్లు. నాకు 2 ఏళ్ళుగా తెలుసు. వీడిది మా ఊరే. వీడికి ధర్మరాజు, పనికి పోతురాజు. పూర్తిగా ఏ పని చేయడు. ఎక్కడ పిండం దొరికితే అక్కడ కాకి రావాలిపోతాడు. ఇంకా ఉందమ్మా, పెళ్ళైనా వీళ్ళు మార్పు రాలేదని ఇంట్లో వాడు తల్లి తరిమేస్తే సొంత ఇంట్లో తప్ప ఇంట్లో తప్ప సొంత ఇంట్లో అన్నం ముట్టలని శపథం చేసి మరి ఒళ్ళు మీద పడ్డాడు. ఇంకా ఉందమ్మా, వీడు ఒక ఊరని లేదు, ఒక ఇల్లని లేదు. ఏ ఊరైనా ఒకటే, ఏ ఇల్లైనా ఒకటే. ఒకవేళ ఎక్కడ మాట వస్తుంది కనిపిస్తారా అని దుర్పీడి వేసి మరి వెతుకుతాడు. కనపడగానే అక్కడ కాదుగా మారిపోతాడు. గృహస్థుడికి పెట్టే తామకు ఉందో లేదో వీడికి అనవసరం. వీడికి కావాల్సిందల్లా వాడి పాపం గడుపుకోవడమే. అబద్ధం, అంతా అబద్ధం. ఇతను చెప్పిందంతా అబద్ధం. ఇతను నాకు తెలియదు, నేనెవరో ఇతనికి తెలియదు. ఏరా, నేనెవరో నీకు తెలీదా? ఎన్నిసార్లు నేను చాలా చల్లపోలేదు, ఎన్నిసార్లు నేను కథరాయట్లో తిప్పు చెప్పలేదు. బాధలు అసలు ఏం జరిగిందంటే మరి చూడండి, అతిథులు ఇంటికి వస్తే మళ్ళీ మళ్ళీ రమ్మనేలా ఉండాలి కానీ కొమ్మనేలా ఉండకూడదు. నాకు మా ఇంట్లో పడి పీక్కొని తిన్నది చాలు. మహాప్రభు ఇక దయచేయండి. ఇక పోవని అనుకున్నది పోతారులే. అమ్మ పెట్టదు పడుకు తినేదని మాట్లాడడానికి ఆ ఊరు నుంచి ఈ ఊర్లోకి వచ్చింది. ఇదిగో ఏమయ్యా, ఏమయ్యా, ఇదిగో ఇక్కడ హనుమాయమ్మ గారి ఇల్లు ఎక్కడ? ఆవిడ కానీ తిరగలేదు సీట్లు కట్ట. ఇదండి మా నాటిక. పోయి అనుకోని అది మా నాటిక కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయదు. 2-3 నెలల్లో మళ్ళీ మా వీడియో మంచి ప్రోగ్రామ్ ఇక్కడే కనుక చేస్తాం. మీకు అందరికీ సక్సెస్ చేయాలి. అంతవరకు బాయ్. ఈ నాటిక నచ్చిందని భావిస్తున్నాను. ముందుగా ఈ నాటక రచయిత అద్దేపల్లి భరత్ కుమార్ గారిని ఒకసారి స్టేజ్ మీదకి వచ్చి
వారి అభిప్రాయాన్ని మన ప్రేక్షకులతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నా. ఆ తర్వాత పాత్రల పరిచయం. నాటకాలు బాగుంది, నన్ను బట్టి ఒకసారి నవ్వించాడు. మా వాళ్ళు ఆటలు మానేశారు, దాంట్లో తలనాటి వచ్చినాయి, అది పాల్పడిపోయింది. సహజంగా పాపులర్ నాటకాలు సులభంగా జనంలో పోవచ్చు. కారణం ఏంటంటే అప్పటికే పాపులర్ అయిపోయింది కదా, కొంచెం ఏమైనా మార్కెట్లు కానీ లోపాలు అవన్నీ సెట్ అయిపోయింది అనమాట. అయినప్పటికీ కూడా దాన్ని మెప్పించగలిగితేనే మంచి నాటకాలు బాగా, అందులో గ్యారెంటీ 80 మార్క్స్ ఎట్లా వేస్తాను నేను. అందులో బాగా ఆడారు, కాబట్టి సిద్ధం లోపాలు ఉన్నాయి, సహజంగా గుర్తుకోవచ్చు. అయితే ఒకనాటి ఒకసారితో ఆపకుండా ఇంకోసారి ప్రవేశిస్తే ఈ లోపాలు తెలుసుకుంటే అప్పుడు పర్ఫెక్ట్ అయిపోతారు. మనం బాగుంటుంది ఉద్దేశం ఒకటి. ఇంకోటి అయితే కొంచెం నాటి కొంచెం ఫాస్ట్ స్పీడ్ నాడాలి, కొంచెం ఆ ఫాస్ట్ వచ్చేసింది బాగా ఒకరి నాటికి అయిపోతుంది, చూసాడు హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ ఒక డేలా ఉంటారు, మళ్ళీ డేలా గుర్తేలో మనం కొత్తగా వచ్చేసారు అనమాట. అది కావాలి, అందరూ బాగా సంతోషం. ధన్యవాదాలండి. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ డయాస్ మీద దీంట్లో నటించిన నటీనటుల్లో ఒక్క లహరి గారు తప్ప ఎవరు ప్రొఫెషనల్స్ కాదు, అందరూ ఎంప్లాయీసే. దీంట్లో పాత్రలు పరిచయం చేస్తూ వాళ్ళ గురించి చెప్తాను. దీంట్లో హీరోగా నటించిన ఆనందం క్యారెక్టర్ వ్యక్తి రాజశేఖర్ గారు, ఈయన ఎస్బీఐ ఎంప్లాయీ. అలాగే బుద్ధి పాత్రలో మనల్ని ఆదరించిన వ్యక్తి రమేష్ గారు, ఈయన ఎస్బీఐ ఎంప్లాయీ. అలాగే ఇంటి ఓనర్ కైలాసంగా నటించి ఆదరించిన ప్రదీప్ కుమార్ గారు, ఈయన ఎస్బీఐ ఎంప్లాయీ. ఆ తర్వాత పొగరాయి పాత్రలో నటించిన వ్యక్తి కిషోర్, ఈయన ఎస్బీఐ ఎంప్లాయీ. వీళ్ళందరూ వాళ్ళు సరదాగా నేర్చుకుంటూ ఉన్న టైంలో మన హ్యూమన్ క్లబ్ ప్రోగ్రామ్కి ఏం చేయాలని ఆలోచిస్తుంటే వీళ్ళు సరదాగా నేర్చుకొని ఉన్నాము కొంతవరకు అని అంటే మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో చిన్న అతిథి పాత్ర డాక్టర్ పాత్రని మా ప్రెసిడెంట్ కిషోర్ బాబు గారు ప్రాక్టీస్ చేశారు. అనుకోని విధంగా ఆయన హెల్త్ బాగాలేక ఈ నాటికలు పార్టిసిపేట్ చేయలేక 2 రోజుల ముందు నన్ను వేయడం జరిగింది. ఈ 2 రోజుల్లో నేను ప్రాక్టీస్ చేసి దీంట్లోకి వచ్చాను. ఓవరాల్గా మాకు చేతనైనంత వరకు మిమ్మల్ని మెప్పించడానికి ప్రయత్నించాం. ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే క్షమించండి. అందరూ ప్రొఫెషనల్స్ ఎవరు కాదు, అందరూ ఫ్యాషన్గా నేర్చుకొని చేసిన వాళ్ళే. మీ అందరి అభిమానం, అందరి ఆశీర్వచనాలు మాకు ఉంటాయని ఆకాంక్షిస్తూ ఈ పాత్ర మధ్యలో లహరి గారు, మీ అందరికీ తెలుసు, గుడివాడ లహరి గారు రమణ క్యారెక్టర్, మిగతా పరిచయం చేస్తాను. నాగేశ్వరరావు గారు ఇప్పుడు అందరికీ ప్రసాదాలు ఇస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరలా 3 రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిం శ్రీధరం